ఒకసారి ఒక అతను ఒక 7 సంవత్సరాలు భక్తి జీవితాన్ని చేశాడు. కుటుంబ సమేతంగా ప్రార్థనకు వచ్చేవాడు. లోకములో ఉన్నవాడను చూసి లోక ఆచారాల ఆ వాసన ఇంకా అతనిలో పోలా. అందుకని ఒక రోజు యేసన్న గారి దగ్గరకు వచ్చి, అయ్యగారండి, నేను ఈ భక్తిని వదిలిపెట్టి లోకంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎక్కడికి వెళ్తాడంట? నేను భక్తి జీవితాన్ని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతానండి అన్నాడంట. వెంటనే యేసన్న గారు తడువుకోకుండా, ఓకే బ్రదర్, ఎప్పుడు వెళ్తున్నారు? ఏంటండి ఆపరా మీరు నన్ను? ఏంటి ఆపేది? నువ్వు వెళ్తానన్నావు, మానసికంగా ప్రిపేర్ అయిపోయావు, నిన్ను ఆపేది ఏంటిక? సరే చెప్పు, ఎటు అడిగావు కదా. అదేనండి, ఈ లోకంలో వాళ్ళని చూస్తుంటే భక్తిలో నిలబడలేకపోతున్నాండి. 7 సంవత్సరాలు నిలబడ్డావు కదరా, అయినా నిలబడలేను అంటావు. నిలబెట్టేది ప్రభువు కదా. నా వల్ల కావట్లేదు అండి, నువ్వు వెళ్ళిపోతానండి అన్నాడు. ఓకే, వెళ్ళిపో, లోకంలోకి వెళ్ళిపో, పడిపో, తాగు, తూలు, తానాడు, నీ ఇష్టం. అటు వెళ్ళి మళ్ళీ వచ్చాడంట. అయ్యారు నెక్స్ట్ వీక్లో ఎప్పుడు వెళ్ళిపోమంటారు లోకంలోకి అన్నాడంట. వెంటనే యేసన్న గారు అన్నారట, శనివారం వెళ్ళిపో అన్నాడంట. ఎందుకు సార్ శనివారం ఎందుకన్నా? యాదవా, నువ్వు చేసేదేమైనా మంచి పని అంటారా? లోకంలోకి వెళ్ళిపోతాను, మరలా తిరిగిపోతాను, తాగుపోతాను అంతాను, మరి దానికి ప్రార్థన చేసి మంచి రోజు చెప్పాలంటే ఈ గాడిదికి శని బట్టి యాదవా, శనివారం పోమన్నాడంట. థ్యాంక్ యూ పాస్టర్ గారు అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి శుభ్రంగా శనివారం ప్రార్థన చేసుకుని ఇక లోకంలోకి వెళ్ళిపోతాడు. బైబుల్ తగలబెట్టేస్తాడు, ఇక లోకంలో పడిపోతాడు. భార్య పిల్లలు గజగజలాడిపోతున్నాడు. మరలా యేసన్న గారికి ఫోన్ చేస్తారు. అయ్యగారు రెడీగా ఉన్నాను సార్ అన్నారంట. మరి దూకేయమన్నాడంట. ఎక్కడికే? లోకంలోకి. అయ్యగారు మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? మంచి ఛాన్స్ వచ్చిందని, బాబు నా ప్రాణమా ఆ పాట పాడి 7 సంవత్సరాలు ప్రభు నిన్ను కాచి కాపాడాడు కదా, ఒక్క 10 నిమిషాలు, ఓకే, ఒక్క 10 నిమిషాలు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పి లోకంలోకి వెళ్ళిపో అలాగే అయ్యారు అని. ఇక ఒక్కడే పాప, మా భార్య పిల్లలేమో పక్క గదిలో అల్లాడిపోతున్నారు. ఏంటి మా ఆయన చేస్తున్నాడు? స్టార్ట్ చేశాడు. అందరం పాడతామా? నా ప్రాణమా. ఆ కుర్చీలో వాళ్ళ కృతజ్ఞత లేనట్టుంది. పాడు. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే అంధకారపు. పాట అయిపోయిందా? ప్రభా, 7 సంవత్సరాల క్రితం లోకంలో పాపంలో తిరిగిపోతున్నాయి, తాగుపోతున్నాయి, సాని కొంపలు తిరుగుతూ 24 గంటలు పెద్దాపురం పాల్కోవ తింటూ. చెప్పు. ఇప్పుడు పెద్దాపురం ఏముంది, అన్ని చోట పాల్కోవలు దొరుకుతున్నాయి. పనికిమాల బతుకుతున్నాడు ప్రభా. అట్లాంటి తిరిగిపోతుని, తాగుబోతుని, నా భార్య నేను వస్తున్నానంటే పక్కింట్లో దాక్కునేది, పిల్లలైతే దొడ్లో దాక్కునేవాళ్ళు. అట్లాంటి టెర్రరిస్ట్, నేను దుర్మార్గుడిని, అట్లాంటి నన్ను లోకంలోంచి పాపంలోంచి రక్షించి నిష్కలంకమైన మీ రక్తం చేత నన్ను కడిగి మానవత్వాన్ని ప్రసాదించి బాప్తిసం పొంది జీవగ్రంథంలో నా పేరు రాసి ఇంతగా నన్ను గణపరిచిన దేవా స్తోత్రం ప్రభువా. సంఘంలో నన్ను సాక్షిగా నిలబెట్టినందుకు స్తోత్రం ప్రభువా. యేసన్న గారికి గుర్తొచ్చినప్పుడు గుబులు పడినప్పుడు ఒక పాట ఇచ్చేవాడు ప్రభువా. స్తోత్రం ప్రభువా. ఈ మధ్య శంగర్లు ఎక్కువైపోయి ఇవ్వట్లేదు ప్రభు, అందరూ బట్టి కూడా స్తోత్రం ప్రభువా. ఇన్ని ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేసిన మిమ్మల్ని వదిలిపెట్టి నేను లోకంలోకి ఎందుకు వెళ్తాను ప్రభువా? స్తోత్రం. మరుసటి ఆదివారం ఏమీ దీన్ని నంగనాచిలాగా బైబిల్ అట్టుకొచ్చాను. రా శని పట్టలేదని నీకు. శనివారం లోకంలోకి వెళ్ళిపోవన్నా అన్నావా? ఎందుకు వెళ్తానండి? వెళ్తానన్నావు కదరా అనుకున్నాను. కానండి ఏం జరిగిందిరా? పట్టుమని 10 నిమిషాలు కృతజ్ఞత చెప్పానండి. ఇక దయ్యం వెళ్ళిపోయిందండి నాలోంచా.
అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. మౌజెస్ ఫరో అంటే మామూలోడు కాదాడు, గట్టికుడు. ఐగుప్తులంటే మామూలోడు కాదు. అసలు మీరు అక్కడ నుంచి బయటపడి ఇట్లా స్వేచ్ఛగా ఎర్ర సముద్రం దాటాడు. బాబా మీ దేవుడు గొప్ప దేవుడు బాబా, స్తుతించాల్సిందే మీరు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడితనం కలుగు చేస్తుంటే మీ మనోనేత్రాలు వెలిగించినందుకు స్తుతించండి. ఎంతోమంది ఈ అనుభవాలు వదిలిపెట్టేసి ఏదో నా భక్తి నా ప్రార్థన అని అనుకుంటూ కాదబ్బా, కాదు. మొట్టమొదటిగా ప్రభువు మీకు ఇచ్చిన రక్షణను బట్టి నిన్న బుధవారమే ముగించారు పస్కా పండుగ ఇశ్రాయేల్ దేశంలో. పస్కా అంటే ఐగుప్తులో నుంచి వాళ్ళు విడిపించబడిన మొదటి నెల 15వ రోజుని పస్కా పండుగ చేస్తారు. పస్కా పండుగ అంటే పస్కా అంటే పాస్ ఓవర్, దాటిపోవుట, సంహారం. వాళ్ళని దాటిపోయిన శుభదినం అది. మొదటి నెల 15వ తారీఖున. అదే ఇప్పటికీ వేల సంవత్సరాలు దాటిపోతున్న అదే పండుగను ఆచరించడం కారణం రక్షణ. నీ జీవితంలో ప్రభువు నీకు ఇచ్చిన రక్షణని మర్చిపోయి ఎప్పుడైతే నీ స్వబుద్ధి, నీ జ్ఞానం, నీ పలుకుబడి అనుకున్నావో కూలిపోతావు, రాలిపోతావు. ఆ తర్వాత మాలాటోళం ఈ పాట పాడాల్సి వస్తుంది. రాలిపోదువో నీవు, మరి మేము పాడాల్సి వస్తుంది ఈ పాట. జాగ్రత్త. 2వ పాయింట్,